తప్పు బండి. నన్ను ఏమైనా బండిని తిట్టావో కోస్తా. నా భార్య వెళ్ళిపాక ఇదే నా భార్య, దీని మీదే పడుకుంటా. హలో అన్న బిజీగా ఉన్నాడు, తర్వాత చేయండి. ఎవర్రా? ఎవరో రాంగాలన్న. అయినా పొద్దు నుంచి తిరుగుతున్నాం కానీ అన్నికి భయపడి బ్యాంకాక్ వెళ్ళి ఉంటాడన్న. మనం కూడా సరదా సింగపూర్ వెళ్దాం అన్నా. ఎక్కడికి? సింగపూర్ అన్నా. వీడు సంతోషంగా ఉన్నాడే. వాడు బ్యాంకాక్ వెళ్ళదా, ఇక్కడే ఉన్నాడు. అన్న మన బండి రిపేర్ కదా. పులికి పంజాలో బలం ఉంటుంది, ఏనుక్కి తొండలో బలం ఉంటుంది, ఈ జట్లకి కాళ్ళలో బలం ఉందిరా. ఎవరు నువ్వు కత్తి పడుకుని తిరుగుతున్నావు? వరుణ్ జైట్లీ. సుమతి ఎస్ఐ. ఎస్ఐసిఏ డీసీపీ డిఐజీ ఎవడైతే నాకేంటి? ఐ హావ్ టు గో దేర్. ఎక్కడికి రాకో? యు ఓల్డ్ లేడీ, యు క్యాచింగ్ మై నీ మామ. కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. సో మెనీ పోలీసెస్. మిస్ అయిపోయాడు. ఓకే సిస్టర్, కాంప్రమైజ్ అయిపోదాం. రే లబ్బే, ఎవరు? నిన్నే బే. ఈ టోపీ మీద కనిపిస్తున్న 3 సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికి గుర్తులైతే కనిపించిన 4వ సింహం నువ్వే నక్కియా? కాంప్రమైజ్ అయిపోదాం. నో, ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబే కాదు, నేను కూడా నా మాట వినను. యు లేడీ పోకరి. పదరాని చేత చేయిస్తా చాకిరి. అరే బిల్హరి నువ్వు కూడా రా. అన్నా డోంట్ వరీ, నువ్వు వెళ్ళు, నేను బెయిల్ తీసుకొస్తా. వచ్చారా బాబు, లేకపోతే మనం కూడా చంపేస్తాడు. వచ్చి హలో, ఎక్స్క్యూజ్ మీ. మీలాంటి పిచ్చి వాళ్ళని మేము అడాప్ట్ చేసుకొని మా ఫౌండేషన్ తీసుకెళ్లి బాగా ఫుడ్ పెట్టిస్తాం. నాతో వస్తారా? ఐఎమ్ నాట్ మెంటల్. నేను నువ్వు అప్పుడు మనం ఇద్దరం పెళ్ళి బజంత్రీలు ఫస్ట్ నైట్ మిస్సింగ్ రా ఇప్పుడు చేసుకుందాం. పదండి వెళ్దాం. तू मेरी अधूरी प्यास प्यास, तू आ गई मन को रास रास, अब तो आजा पास पास है गुजारिश. ఏమండి మీరా? ఏంటి అవతారం? నిన్ను నన్ను ఇడదీసిన సంతోష్ గాండి. ఆ అబ్బాయి చాలా మంచివాడు. మిమ్మల్ని నన్ను కలిసిపోమని నాతో చాలాసార్లు చెప్పేవాడు. నా బావమరిది మన ఇద్దరిని కలుపుదాం అనుకున్నాడా? కానీ నేను మీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ అసిస్టెంట్ ఎవడో ఫోన్ లిఫ్ట్ చేసి అన్న బిజీ అని ఫోన్ పెట్టేసేవాడు. రాంగ్ కాల్ అంటే నా పిల్లవా? ఎందుకు చేసావు బిలారి? మీ ఇద్దరు కలిస్తే నా ఉద్యోగం పోద్ది కదన్నా. యూ ఇంటెలిజెంట్ అసిస్టెంట్. ఒకసారి ఆ కత్తి అమ్మా. చెప్తా అన్నా. ఆ కత్తే వేటు వేస్తే తల తెగి అవతల పడాలి. నీలో సూర్య ఎవడరా? నేనే. ఆ బ్లడ్ తుడుచుకొని చొక్కా వేసుకొని బయలుదేరు. ఎక్కడికి? యూ లోకల్ డాన్. పోర్ట్లో చేపలు పట్టే నీకు సిటీలో ఒకరిని కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. జనరల్గా పని నేనే చేస్తాను. మావాడేదో నువ్వు పెద్ద తోపు అన్నాడు. నువ్వు బతకాలి కదా, అందుకే ఛాన్స్ నీకు ఇస్తాను. వచ్చి ప్రూవ్ చేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఓ యు వాంట్ మనీ? ఆ బ్యాగ్ లేక ఇదిగో, అది 150 170 ఉంటుంది. కుర్రోళ్ళకి టీ తాగించి నువ్వు సమోసాలు తిను. అన్న గురించి తెలుసుకొని మాట్లాడు. డిస్కషన్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు కాలుద్ది. వాయుగుండం తీరం దాడితే తుఫాన్ వస్తుంది. ఈ వరుణ్ జైట్లీకి కోపం రైజ్ అయిందంటే రక్తం వస్తుంది. రే బుజ్జి, చెప్పరా బజ్జి. నా మాట కొంచెం అసలు ఈ షర్టుది చాలు అయింది. పైకి వస్తాడు రాజు అన్నా.
ఇక్కడ చేపలతో పాటు మనుషులు కూడా తోమాల్సి వస్తుంది. ఎరా ఇందాకేదో అన్నావు, ఈ వరుణ్ జైట్లీ గడి కోపం వస్తే నాకే రక్తం వస్తుందన్నా. అరే 4 దెబ్బలు పడేసరికి రక్తంతో పాటు రెస్పెక్ట్ కూడా వచ్చేసింది. ఇలా అన్నమే చెయ్యి. అన్నా నువ్వు చెయ్యేసుకోనా? సరే వేసుకోను. ఇంతకీ నీకేం కావాలి? ఒక బక్కోని కొట్టాలన్నా. రే రాజు, విడిదారు 10,000 తీసుకొని సార్ ఎంతసేపు ఫ్రీగా కొట్టారు కదా సార్. అప్పటి సార్ డిస్కషన్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మీకు కాలుతుంది. అది రాజు, వీడితో మాట్లాడేం కావాలి చూడు. అబ్బా ఎంత పొడుగు ఉన్నాడో తాడి చెట్లాగా. కైలాసం అమ్మా నాన్న పెట్టిన పేరు. వరుణ్ జైట్లీ నేను ఆవేశంగా పెట్టుకున్న పేరు. ఒకరి మీద రివెంజ్ తీసుకోవడం కోసం మా వీధి చివరిలో ఉన్న న్యూడిల్స్ చేసే చైనా వాడి దగ్గర మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. 36 అన్నా 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 ఆ సంతోష్ గారు గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నాడా? ఈ రోజు కోసం ఎవరా ఎదురు చూస్తున్నాను. కత్తి సాన పట్రా జైట్లీ. ప్లీజ్ ఈట్ ఇడ్లీ. నో, ఏవి తినకుండా ఎట్టా బతుకుతావన్నా? బతుకుతాను. ఒక మనిషి బతకడానికి గాలి, నీరు, పిజ్జా, బర్గర్, అన్నం, బిర్యానీ కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. పగ పగ పగ. ఎందుకు ఈ పగ అన్న? ఫ్లాష్ బ్యాక్ అడిగినప్పుడల్లా పోస్ట్ పోన్ చేస్తున్నావు. స్వాతి ముత్యంలో ఉండే నువ్వు సమరసింహారెడ్డిలాగా ఎందుకు తయారయ్యవన్నా? ఎందుకు తయారయ్యావు? అటు కాదురా జాన్ ట్రావోల్టా, ఇటు అంగేపార్. అలా ఏజు బారైన నా లైఫ్లోకి డబుల్ సైజు చాకోబర్ లాంటి అమ్మాయి దొరికింది. చేతిలో మల్లిపోరు, బయట వర్షం పడుతుంది. కాయ కచోడి కోసం వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హలో అండి. హలో, ఐమ్ ఫ్రమ్ కార్టూన్ గైస్. మీ సిస్టర్ తరపున మీకు విష్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. హలో, ఆల్ ద బెస్ట్ యువర్ ఫస్ట్ నైట్ డార్లింగ్. డార్లింగా? నా ఫస్ట్ నైట్కి నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్పడం ఏంటి? పైగా డార్లింగ్. ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? ఏమండి మీరు తప్పు నోర్మోయ్. ప్రతి లేడీ రెడ్ హ్యాండ్ గా దొరికాక ఫస్ట్ డే చెప్పేది ఇదే. సార్ నేను చెప్పేది కొంచెం వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? వీళ్ళ బాబు కట్నం డబుల్ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది ఇది సెకండ్ హ్యాండ్ అని. ఏమండి? ఖమోష్ ద్రోహి. నువ్వు కొనుక్కొంత ఇక్కడ పొడిస్తే నేను ఫీల్ అయి ఉంటది. ఇక్కడ డీల్ని పొడిచావు, నీకు చెప్పరాలా? ఏమండి? సార్ మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీ ఆవిడ చాలా మంచి మనిషి. బాగా స్టడీ చేసావంటరా? యూ సర్టిఫికేట్ ఇస్తాను. రే ఎదవా, కార్డ్ లో మ్యాటర్ కాదురా, కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ చూసాడు. గీత ఫ్రమ్ రాజమండ్రి. మీ చెల్లెలు. సారీ బంగారం. ఊరుకోండి, మనలో మనకి ఇవన్నీ ఎందుకండి? ఏయ్, లెగ్ పెట్టావు లేదో మా సంసారం సంకర అయిపోయింది. అవుట్ అవుట్, గెట్ అవుట్ మై హౌస్. వెళ్ళిపోగానే మనం. చాలా థ్యాంక్స్ తమ్ముడు. తమ్ముడా? ఏమన్నారు? తమ్ముడు మామూలుగా అయితే నాకెందుకు నేను వెళ్ళిపోయేవాడిని, కానీ తమ్ముడు అన్నారు కదా, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. మనకి బావద్దక్క. తమ్ముడు. అవునక్క అవును. అరే ఇంత చిన్న గ్రీటింగ్ ఇచ్చినందుకే అనుమానించాడు. అరే పాలోడొచ్చి పాలు పోస్తాడు, కేబుల్ వచ్చి బిల్లు అడుగుతాడు, పేపర్ వచ్చి పేపర్ వేస్తాడు. అప్పుడు కూడా నిన్ను అనుమానిస్తే వద్దక్క, మనకిట్టాంటి బా వద్దక్క. తమ్ముడు. రేయ్! అగ్ని సాక్షిగా మా అక్క మెడలో తాలి కట్టి ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అని ప్రమాణం చేసి ఈరోజు ద్రోహి అంటావా, తిరుగుబోతంటావా, నీచురాలంటావా, కమీనే అంటావా, కుత్తే అంటావా, కాట్రవేల్ అంటావా? ఇవన్నీ నేను అనలేదే. ఎయిడ్స్ జబ్బుకైనా మందు ఉంటుందేమో కానీ ఈ అనుమానం జబ్బుకి మందు ఉండదక్క, ఉండదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు తమ్ముడు? అలా చూస్తున్నాడు బాబర్దే. అక్క బాల్ నీ కోట్లో ఉంది. గోలే వేస్తావు, గాలే తీస్తావు, నీ ఇష్టం అక్క, నీ ఇష్టం. మిస్టర్ కైలాసం, కోర్టులో కలుసుకుందాం. ఎంత పని చేశారు. అలా అక్క అక్క అని నా లైఫ్ కి పెద్ద బొక్క పెట్టిపోయాడు. దేవతలు అనుమానిస్తావా? అన్నా ఆ సంతోష్ గండి వాడి గర్ల్ ఫ్రెండ్ ని
విడదీసేయాలన్నా. మిషన్ స్టార్ట్. ఆగన్నా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లిప్పిస్తా. ఆ స్కెచ్ అంటే తెలుస్తుంది కదా. అచ్చా, ఈ టాలెంట్ కూడా ఉందా నీ దగ్గర? అయ్యా ఏది ఇచ్చుకో. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా తినో సంతోష్. అసలు ఆ జట్లీ గారితో గొడవ ఎందుకు పెట్టుకున్నావు? వాడు పెద్ద కమనబడి జింగిడిగాడు, ఆ జట్లిగాడు పెద్ద గుట్లగాడు. నా టెన్షన్ అంతా ఆ పక్కన జట్లీ గారితో ఉంటాడే అక్కడ తిలాంటి బిల్హరి గురించి. బిల్హారా ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్. ఎస్ సంతోష్. వాడు ఫిజిక్ బాలీవుడ్ నుంచి పార్సల్ చేసిన హృతిక్లా ఉంటాడు. యు ఆర్ రైట్ సంతోష్, కానీ నా జట్లీ సత్రుడే. బాగా నచ్చేసినట్టుంది. ఇవాళ అయిపోయాడు నా చేతులు. అరుస్తూ వెళ్ళన్నా, అదిరిపోతే. నో షౌటింగ్, ఓన్లీ యాక్షన్. సంతోష్ ఇడు మళ్ళీ వచ్చాడు సంతోష్. అదే నాకు అర్థం కావట్లేదు. పద. ఎరులు ఇప్పుడు ఈ కమాండ్ పెట్టి ఇక్కడ ఏం చేస్తాడు? నువ్వు ఎవరితో పని చేస్తున్నావురా? నీ దగ్గరే అన్న. కదా అన్నా దీన్ని కూడా తీసుకొచ్చాడా? పూజ దా. నమస్తేనా? నమస్తే. బిజినెస్ ఎలా ఉంది? బాగుందన్నా. అన్నా పైన మండుతుంది, కొబ్బరి బొండం తాగి వస్తానన్నా. పోయింది సార్ మీ సరేనా? అరే బిల్హారీ, అన్నా ఈ రాజు బ్యాచ్ ఎక్కడికి వచ్చారు? కొంప తీసి పేమెంట్ బ్యాలెన్స్ ఉంది, దానికోసం వచ్చారటవా? అన్నా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఈసారి కరెక్ట్ గా లిప్పిస్తా అన్నా. ఇచ్చుకో. రాయ్ జాగ్రత్తగా వినండి. ఆ సంతోష్ గారిని వేసేయాలి. రాయ్ ఆ సంతోష్ గారితో పాటు ఆ జట్లీ గారిని కూడా వేసేద్దాం. కానీ అడి పక్కన ఉన్న డాన్ బిల్హరి గారితో మాత్రం జాగ్రత్త. ఎందుకంటే వాడు సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, హీ మ్యాను. మరి నేనేమేనరా? హిట్ మ్యాన్. ఆల్రెడీ వాడేసిందే సెకండ్ హ్యాండ్. ఉంచుకోండి. థాంక్స్. ఓ గాడ్. నమస్కారం. నమస్తే. ఏమైందిరా? ఎవరు కొట్టారా? రే ఎవరైనా నీళ్ళు కొట్టండి రా. రే ఎక్కడ కొట్టాలి? అనకుండా నా కొడతా. నీళ్ళు కొట్టమంటే ఎలా రా? హే, తొందరగా వెళ్దాం. ఆ జట్లీ గాడికి దొరికామంటే అంతే. అంకుల్ బాల్ ప్లీజ్. 1 సెకండ్. ఆగనా ఆ సింగిల్ లెగ్ అంత రిస్క్ అవసరమా? ఏయ్, పులికి పంజాల బలం, ఏనుక్కి తొండల బలం, ఈ జట్లికి కాళ్ళల్లో బలం. అందుకే కూడా దొబ్బింది. అమ్మయ్యా, బంతి తగలలేదన్నా. పంట తగిలిందిరా నీ అయ్యా. సిలీ. సేమ్ హాస్పిటల్. కాల్ ద మెల్కోటే. డాక్టర్